అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వేదాంత జ్ఞానాన్ని పొంది వేదోక్తమైన స్వాశ్రమ ధర్మాచరణంతో మన జీవిత క్షణాలను చరితార్థం చేసుకోవడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ రోజున భక్తి యొక్క వైభవాన్ని, భగవంతుడి యొక్క గొప్పదైన వేదాంత స్వరూప జ్ఞానాన్ని ఈ లోకానికి తెలియజేసినటువంటి వారిలో త్రిమతాచార్యులలో చాలా విశేషంగా భక్తిని గురించి ఈ లోకానికి తెలియజెప్పినటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క జన్మదినం. వారెప్పుడూ కూడా ఒకే మాటే చెప్తూ ఉంటారు. విశిష్టాద్వైత సంప్రదాయంలో చాలా గొప్పవి, మోక్షానికి ప్రధాన కారకములైనటువంటివి భక్తి ప్రపత్తులు అని తెలియజేస్తారు. భక్తి అంటే మహనీయ విషయే ప్రీతి భక్తి అని, ఆ భగవంతుడి మీద అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం భక్తి. శరణాగతి అంటే ఆ భగవంతుడు నాకున్నాడు కదా, ఆయన నన్ను రక్షిస్తాడు అని మనకున్న సకల భారమునంతటినీ కూడా ఆయన పాదముల చెంత సమర్పించి నిర్భరో నిర్భయోస్మి అంటూ చాలా నిబ్బరంగా నిర్భయంగా ఉండిపోవడం. ఈ రెండింటిని చాలా గొప్పగా, ఎంతో చక్కగా ఈ రెండూ కూడా జీవనంలో సుఖ సంతోషాలతో బ్రతకడానికి సకల మానవాళికి కూడా ఉపయోగపడేలాగా చాలా గొప్పగా మనకు ఉపదేశించినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. అటువంటి వారు చిన్న వయస్సులోట వారికి వారి గురువు గారు చాలా రహస్యమైనటువంటి ఒక మంత్రోపదేశాన్ని గురువు గారు చేసి అన్నారట, నాయన ఇది చాలా రహస్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఎంతగా పఠనం చేస్తావో మరి అంతగా నీ జీవితం తరిస్తుంది, అంతగా భగవంతుడికి చేరువ కాగలవు, జ్ఞానాన్ని పొందగలవు అంటే ఆ మంత్రోపదేశాన్ని పొందినటువంటి ఆ భగవద్ రామానుజుల వారు మరుక్షణం ఆలయ గోపురాన్ని ఎక్కి సకల మానవాళి వినేలాగా ఆ మంత్రాన్నందరికీ కూడా ఉపదేశం చేశారట. గురువుగారు అన్నారు, అదేమిటయా, చాలా రహస్యమైనటువంటిది ఈ మంత్రం అని చెప్తే ఆ రహస్యత్వాన్ని పోగొట్టి ఇలా బహిర్గతం చేస్తున్నావేమిటి అంటే ఒకే మాట భగవద్ రామానుజుల వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ మంత్రాన్ని పఠించడం వలన, ఈ మంత్రాన్ని శ్రవణము చేయడం వలన జీవితము తరించిపోతుంది, జ్ఞానము కలుగుతుంది, ముక్తిని పొందుతాము అని ఎంత గొప్ప ఫలాన్ని మీరు చెప్పారు కదా గురువుగారు. మరి అటువంటి ఫలం అందరూ కూడా పొందాలి కదా, అందరూ కూడా అటువంటి ఫలాన్ని పొంది ఇటువంటి మార్గంలో ముందుకు రావాలి కదా, అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అంటూ అంత విశాలమైనటువంటి దృక్పథంతో ఈ కార్యము చేసినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. అటువంటి భగవద్ రామానుజుల వారి జయంతి ఈ రోజున మనంతరం కూడా వారిని మరి ఆదర్శంగా తీసుకొని సకల వేద ఇతిహాస పురాణ సారభూతమైనటువంటి జీవన విధానాన్ని, ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా లోకమంతా కూడా ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత ఈ రోజున మనందరికీ కూడా ఉన్నది. కనుక ఎంతో గొప్పదై మన వేదాంత జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం గ్రహించాలి.
అందుకే అంటున్నారండి, ఒకే ఒక్కటి మనం భగవంతుణ్ణి కోరుకోవాలి. ఏమిటంటే అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే. శ్రీభాష్యంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సకల భువనములకంతటికీ కూడా నిమిత్త కారణము, ఉపాదాన కారణము నీవే అయినటువంటి వాడవు కదా ఓ భగవంతుడా. అభిన్న నిమిత్తోపాదాన కారకుడవు నీవు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే. ఈ అఖిల భువనమునకు వాటిని సృష్టించడము, పాలించడము, వాటిని లయం చేయడము కూడా ఒక లీలగా నీవు చేస్తూ ఉంటావు. అటువంటి లీల కలిగినటువంటి వాడివి. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే. ఆ గోవిందుడికి ఒక దీక్ష ఉన్నదట. ఏమిటా దీక్ష అంటే, ఎవరైతే తనను చేరి శరణాగతి చేస్తారో వారిని రక్షించడమే, వారికి ఉన్నటువంటి సకల పాపములను, దుఃఖములను పోగొట్టడమే ఆయనకున్నటువంటి మహాదీక్ష. అంతేకాదండి, అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. ఆయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అంటే సకల వేదాంత వేద్యుడు ఆ వేదములలోనే దాగి ఉంటాడు. అలా వేదములలో దాగి ఉన్నటువంటి వాడు ఈ లోకానికి అభిన్న నిమిత్తోపాదాన కారకుడైనటువంటి వాడు. మనలందరినీ కూడా రక్షిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు సదా సర్వదా నా హృదయములో ఉండాలి. ఆ శ్రీనివాసుడు మీద గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తులు మాకు కలగాలి అని కోరుతూ ఉన్నారు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. భక్తి రూపమైనటువంటి జ్ఞానము ఆ శ్రీనివాసుడి మీద సదా సర్వదా మాకుండాలి అని ఏ విధంగా అయితే భగవద్ రామానుజుల వారు శ్రీభాష్య గ్రంథ ఆరంభములోనే మంగళాచరణ శ్లోక రూపంలో తెలియజేసి ఉన్నారో, మరి ఆ జ్ఞానాన్ని, అందులో ఉండేటువంటి సారాన్ని మనందరం కూడా అవగతం చేసుకొని గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తి మార్గంలో ముందుకు సాగుదాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందుదాం. No.